శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 15 నుంచి 21 మధ్యలో కుంభరాశి వారికి జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి ఈ వార ప్రారంభంలో లాభస్థానంలోకి రవిగ్రహం రావడం జరిగింది. అంటే ఒక విధంగా మీకు జాతకంలో ఉన్నటువంటి దోషాలు సమస్యలు సాల్వ్ అయ్యే విధంగా రవిగ్రహ అనుగ్రహం ఈ రాశి వారి మీద రావడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు మీ తండ్రి తరపు బంధువులు మీకు సహకరించడం వల్ల మీరు ధైర్యంగా మీలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉంటారు. కొంత ధైర్యం మీకు రావడం వల్ల ఏంటంటే ఎంత గొప్పవారినైనా గొప్ప విషయాన్నైనా ధైర్యంగా ఎదుర్కొని దాన్ని సునాయాసంగా పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. ఇది రవి లాభస్థానంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి. అలాగే మీ తండ్రి గారు లేదా మీ యొక్క సంతానం మీకు అండగా నిలబడే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు చాలా వరకు ఈ కుంభరాశి వారికి ఎక్కువ ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో సతమతం అవడం జరుగుతుంది. అంటే ఇది 3 విధాలుగా ఉంటుంది ఈ జన్మశని ప్రభావం. ఎవరైతే విద్యార్థి దశలో 25 సంవత్సరాలలోపు అటు ఇటు ఉన్న వాళ్ళకి వాళ్ళు చదువుకి ఇబ్బంది కలగడం, ఎంత కష్టపడ్డా సరైన అభివృద్ధి రాకపోవడం, నిరుద్యోగ సమస్య, సరైనటువంటి ఎంకరేజ్మెంట్ లేకపోవడం జరుగుతుంటుంది. అటువంటి వారికి మీ యొక్క తండ్రి గారి సహకారంతో మీ యొక్క పై అధికారులు కానీ అలాగే మీ ఉపాధ్యాయులు కానీ సహకరించి మీ సమస్యల నుంచి గట్టెక్కే విధంగా సహకరిస్తారు. అలాగే మీరు మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి 45, 50, 55 మధ్యలో ఉన్న వారికి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, రుణభారాలు, ఉద్యోగంలో ఇబ్బందులు, ఏదో విధంగా సమస్యలు ఎదుర్కోవడం, బ్యాడ్ నేము, కుటుంబ సభ్యులు మిమ్మల్ని పక్కన పెట్టడం, ఏ విషయం మిమ్మల్ని చెప్పకుండా వాళ్ళు స్వతంత్రంగా ప్రవర్తించడం, ప్రతిదానికి అవమానపరచడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి కంపల్సరీగా మీ మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ అవి సాల్వ్ అయ్యి మీరు నిజాయితీగా ఉన్నారనుకుంటారు. ఒక పోగొట్టుకున్న ఉద్యోగం కానీ పోగొట్టుకున్న బంధుత్వం కానీ తిరిగి సంపాదించి మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అదే ఎవరైతే ఓల్డ్ ఏజ్లో ఉన్నారో వాళ్ళు ఏదో బెడ్ రిటర్న్గా ఉండడమో, నడవలేని స్థితిలో ఉండడమో, ఇతరుల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి వారు కొంతకాలంగా సరైనటువంటి ఆదరణ లేక ఏకాకిగా ఒంటరిగా జీవించడం జరుగుతూ ఉంటాయి. అటువంటి వారికి మీ పిల్లలు కానీ మనవలు కానీ ఎవరో ఒకరు ఆదరించడం కానీ లేదంటే ఒక ప్రభుత్వ సహకారం రావడం కానీ పెన్షన్ రావడం వల్ల మీరు కొంతవరకు కొంతలో కొంత ధైర్యాన్ని తెచ్చుకొని మళ్ళీ జీవితాన్ని ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తారు. దీనికి రవి బలము సమకూరుతుంది. అలాగే ఇంచుమించుగా మార్చి నెలాఖరికల్లా ఇప్పుడున్నటువంటి జన్మశని కూడా 2వ స్థానంలోకి వెళ్ళిపోవడం వల్ల చాలా వరకు మీకు ఈ సమస్యల నుంచి బయటపడడానికి గ్రహస్థితి అనుకూలిస్తుంది. అలాగే దశమంలో బుధగ్రహ సంచారం మీకు అదనపు ఆదాయం కలుగుతుంది. అలాగే మంచి కాలక్షేపం చేసే విధంగా ఒక మంచి ఆధ్యాత్మికవేత్త సహకారంతో ఏదైనా ఈ భగవద్గీత, రామాయణమో, భారతం అలాంటి విషయాలు తెలుసుకోవడం కన్నా ఆ విషయాన్ని గ్రహించి మీ జీవితం యొక్క సత్యాన్ని తెలుసుకొని జీవితం అంటే ఇంతే అని తెలుసుకునే విధంగా దాన్ని ఒక కాంప్రమైజ్ ధోరణిలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఏంటంటే అటు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. అలాగే కొత్త విషయాలు తెలుసుకుంటారు. అలాగే మీరు కూడా 10 మందిని మంచి మార్గంలో పెట్టే విధంగా మీ అనుభవాన్ని వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు కూడా 1000 స్థానంలో ఉండడం వల్ల మీ అవసరాలకు తగు విధంగా సహకారం లభిస్తుంది. కొంత సౌకర్యాలు కంఫర్ట్స్ పెరుగుతాయి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ స్థాయిని బట్టి విద్యార్థులకైతే కంప్యూటర్స్ రావచ్చు, మిడిల్ ఏజ్ వరకు వాహనం రావచ్చు. ఈ విధంగా వారి యొక్క కోరికలు నెరవేరుతాయి. దూరమైన వాళ్ళు తిరిగి కలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితం కొంతవరకు కాంప్రమైజ్ దూరంలో వెళ్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు ఈ కుంభరాశి వారి యొక్క వివాహ జీవితం కొంతకాలం చాలా బాగుంటుంది. మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది వస్తుంటుంది, మళ్ళీ బాగుంటుంది. అది విడిపోదు, కలవదు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒక కాంప్రమైజ్కి వచ్చి మళ్ళీ కొంతకాలం పాటు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంది. 4లో ఉన్నటువంటి గురువు కూడా జాతకుడు ఒక ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే విధంగా ఈ గ్రహస్థితి తెలియజేస్తుంది. అంటే కొంతమంది ఏంటంటే ఏదైనా ప్రశాంతంగా ఏదైనా ఆశ్రమంలోనో ఏదైనా పుణ్యక్షేత్రంలోనో కాలక్షేపం చేద్దాం అనుకున్న వారికి కలుగుతుంది. అలాగే విద్యార్థులు కానీ ఏంటంటే ఏదైనా ఒక ఫ్రెండ్ ఇంట్లోనో ఒక ఆశ్రమంలోనో లేదంటే ఒక టీచర్ దగ్గర మాస్టర్ దగ్గర పాఠాలు నేర్చుకుంటూ అక్కడ చదువుకునే విధంగానో హాస్టల్లో ఉండే విధంగానో అది కొంతవరకు విద్యార్థులు ఏదైనా మొత్తం మీద సొంత గృహంలో కన్నా ఇతర గృహం అనుకూలంగా ఉంటుందని భావించి ఆ విధంగా మీరు ఇతరుల గృహంలో
మీ యొక్క ఇంప్రూవ్మెంట్కి కారణం అవుతుంది. అక్కడ కొంత మనశ్శాంతి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి కొంతమంది ఏదైనా భూమి, స్థిరాస్తి, గృహం కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు శ్రమాంతర విజయంతో మీరు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాగే చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తుంటారు కాబట్టి అవి పక్కన పెట్టి కొత్తగా వచ్చినటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ వాళ్ళ సహకారంతో ముందుకు వెళ్తే జాతకులు ఏ రాశి వారైనా వారి యొక్క గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి, గ్రహాల యొక్క దోషాల నుంచి బయటపడడానికి ప్రతీ నెల కూడా ఏదో ఒక కార్యక్రమాలు, ఏదో ఒక పుణ్య రోజులు రావడం జరుగుతూ ఉంటుంది. అవి ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే జాతకుడు జాతక దోషాల నుంచి బయటపడమే కాక గ్రహాల యొక్క అనుకూలతకు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మార్గశిర మాసం. మనకి ఈ మార్గశిర మాసంలో వైష్ణవ దేవాలయాలు, విష్ణుమూర్తి దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దర్శించడం వల్ల జాతకుడు ఎక్కువ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులకి ఈ మాసంలో మీరు ఏదైనా ఒక వైష్ణవ దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విధి విధానంగా అర్చన చేయించుకోవడం కానీ, ఎక్కువగా స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలు మాల ఇవ్వడం కానీ, తులసి దళాలతో పూజించడం కానీ చేయడం వల్ల జాతకుడికి అంటే మరి విష్ణు భగవానుడు తలుచుకుంటే అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వగలడు. అలాగే జాతకం దోషాలతో సంబంధం లేకుండా ఎంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన అన్నది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కనీసం ఒక గురువారం కానీ, ఒక శనివారం కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల జాతకుడు తన దోషాల నుంచి బయటపడతాడు. అయితే ఈ వారంలో మనకి ఈ 18వ తారీఖున అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత సంకష్టహార చతుర్థి రావడం జరుగుతుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది కాబట్టి అంటే ఏదైనా ఒక దేవుడు కానీ, ఒక దైవం కానీ, ఒక వరం కానీ, ఒక దేవత కానీ, నవగ్రహాలు కానీ జాతకుడికి అనుకూలంగా ఇవ్వాలన్నా, ఒక వరాన్ని ఇవ్వాలన్నా కూడా విఘ్నేశ్వరుడు యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. విఘ్నేశ్వరుడికి అనుమతి లేకుండా ఎవరో ఏ దేవత కూడా జాతకుడిని అనుగ్రహించలేదు. అలాగే జాతకుడు కూడా ఫలితాన్ని పొందలేకపోతుంటాడు. అందుకని భగవంతుడు ఇచ్చినవి మనకు పొందాలంటే కంపల్సరీగా విఘ్నేశ్వర ఆరాధన తప్పనిసరి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సంకష్టాల చతుర్థి రోజు మరి విధి విధానంగా వినాయకుడిని గరికతో అర్చించడం కానీ, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ, అంటే సాధారణంగా ఉదయం పూట చాలా దేవాలయాల్లో హోమం చేస్తూ ఉంటారు. ఈవినింగ్ మరి సాయంకాలంలో అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకం చూడటం వల్ల కూడా దోష పరిహారం అవుతుంది. కాబట్టి చేయలేని వారు అభిషేకాన్ని వీక్షించడం, అది కుదరని వారు ఇంట్లో గణపతి ఫోటో ముందు గరికతో కనీసం అష్టోత్తరంతో పూజ చేసుకున్న శీఘ్రంగా చిన్నగా పూజ చేసిన కేవలం సంకల్పం మాత్రాన అనుగ్రహించే దేవత